स्वस्ति न पूषा विश्ववेद तलेभिः स्वस्ति नो बृहस्पतिर्दधातु यो वैतां ब्रह्मणो वेद अमृतेन प्रजाम्बरे तस्मै ब्रह्म च आयक्तेत्यं प्रजां ददोः जावरणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च चन्द्ररेतां ध्रुवो सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु नमः पार्वती అవుతుంది కాబట్టి తొందరగా ఇక్కడ డయాస్ బయటకి మీరు రావాలి. అయితే రాజాసింగ్ గారు త్వరలో రాబోతున్నారు తెలిసింది కాబట్టి వాళ్ళు అక్కడ వేయించేస్తున్నట్లుంది. ఆ లోపు మనము మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరి ఈనాటి ఈ కార్యక్రమం మనకు ఈ జనసంద్రంలో ఆనందాన్ని పంచుకోవడం మన అందరి భాగ్యం. మరి హిందూ ధర్మాన్ని రక్షించిన వ్యక్తి, మరి హిందూ సంస్కృతి కాపాడినటువంటి వ్యక్తి మరి ఛత్రపతి శివాజీ గారు. మనందరికీ తెలుసు, చిన్నప్పుడు మనము మరి చరిత్ర చదువుకొని మొఘలాయలను ఎదిరించి మన దేశం ఒక ఉన్నతిని తెలియజేసినటువంటి వ్యక్తి అన్నదాత సీతారెడ్డి గారు వచ్చిన పంచతోత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురోన్ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగర్త వివసం వృద్ధో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం భద్రం కర్ణాభిశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగో సత్తనోభిః విషేమ దేవయితం యదాయోః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః. చేతులు లేపాలి, పిడికిలు లేపనాలి. జై శ్రీరామ్ అందరూ జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఉంది. వెన్నచెడు గ్రామం అంటే నా ఏరులో ఉన్నటువంటి గ్రామం ఇది. మా నాయనమ్మ పుట్టినిల్లు పక్కనే, మన స్కూల్ పక్కనే మా నాయనమ్మ ఇల్లు ఉంటుంది అనమాట. ఈ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి గారు శ్రీ 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 అంబత్రాయ క్షేత్రం నుంచి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన వెన్న ఈశ్వరప్ప గారు విగ్రహదాత. ఏ కార్యక్రమం చేయాలన్నా విగ్రహదాత అనేది మనకు చాలా ముఖ్యం. తను ముందుకొచ్చి గతంలో కూడా తను కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తాను ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల కరణం ప్రహ్లాదరావు గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ గారు, బొయ్యలి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమం లోపల హరిశ్చంద్రారెడ్డి గారు, దేవేందర్ గారు, నాగిరెడ్డి గారు, పాలమూరు జిల్లా సురేష్ గారు, వంశీ గారు, ఇంకా ఈ కార్యక్రమం లోపల అనంత్ లక్ష్మారెడ్డి గారు, మండల అధ్యక్షులు పుల్లారెడ్డి గారు, ఎక్స్ సర్పంచ్, అదేవిధంగా సభాధ్యక్షులు గూళ్ళ కేశవులు గారు, గుర్రాల నవనీత గారు, అదేవిధంగా రవికాంత్ రెడ్డి గారు, రామలింగమ్మ గారు, బోయిని గోపాల్ గారు, ఎక్స్ సర్పంచ్, ఆశన్న గౌడ్ గారు, రేణుకా దశరథ్ గారు, ఇంకా చాలామంది హిందూ బంధువులందరికీ పేరు పేరున
మన గండేడు, మహమ్మదాబాదు, పరిగి నియోజకవర్గం, మన జిల్లా పాలమూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పురాతన మన హిందూ సంస్కృతిని మనం భావి తరాల వాళ్ళకు చెప్పాలంటే మనం శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని మన యొక్క వెన్నెచ్చడి గ్రామంలో పెట్టడం మూలంగా వాళ్ళకు కూడా మనం ఒక మార్గాన్ని చూపించిన వాళ్ళమైతాం. భవిష్యత్తు లోపల ప్రపంచంలోనే సనాతన ధర్మం ఏదైనా ఉంది అంటే అది హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కూడా పరిరక్షిస్తుంది అన్న విషయాన్ని మన యువతకు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమం లోపల మన నియోజకవర్గంలో మనం చాలా గ్రామాల లోపల శివాజీ మహారాజ్ గారి విగ్రహాలను పెట్టుకొని తన శివాజీ గారి అడుగుజాడల్లో ఏ విధంగా అయితే తను మన హిందూ మతాన్ని పరిరక్షించడం జరిగిందో దాన్ని మనం కూడా భవిష్యత్తు లోపల ఆ విధంగానే పరిరక్షించాలన్న ఉద్దేశంతో మనమందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి విగ్రహాలను పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 5 రోజుల నుంచి పరిగిలో అయ్యప్ప స్వామి దేవాలయం సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఈ రోజుతో ప్రారంభమైంది. అయ్యప్ప స్వామి దేవాలయం అదేవిధంగా గతంలో మన ఇక్కడ ఉన్నటువంటి గోపాల్ స్వామి మన గతంలో ఎక్స్ సర్పంచ్గా ఉండి ఇంకా చాలామంది బాలరాజ స్వామి విలేకరులు వీళ్ళందరూ కూడా కలిసి మన యొక్క మహమ్మదాబాద్ దగ్గర కూడా మంచి దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాంటిది ఒకటి కావాలి పరిగిలో అని చెప్పి పరిగిలో కూడా 5 రోజుల నుంచి అదే కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు వేణుగోపాల స్వామి దేవాలయాన్ని 500 సంవత్సరాల క్రితం పరిగిలో పెట్టడం జరిగింది. కృష్ణుని ఏకైక దేవాలయం మన పరిగి నియోజకవర్గంలో మన ఏదైతే తుంకులగడ్డ అంటామో కృష్ణమ్మ గుడి తాండ దగ్గర ఉండే మరి ఆ దేవాలయానికి సంబంధించిన విగ్రహాన్ని చోరీ చేయి అది దేవాలయం సంబంధించినటువంటి పూజారి ఇంట్లో సంపత్ పూజారి ఇంట్లో ఉండే. నేను ఈరోజు సిద్ధాంతి పారసాది పంతులు గారిని తీసుకొని అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టి ఆ ఆలయానికి ఎంత ఖర్చు అయినా సరే నేనే వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మిస్తానని కూడా చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ అదేవిధంగా మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన దేవాలయాన్ని కాపాడుకోవాలి, మన దేవాలయానికి సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా దాన్ని కూడా కాపాడుకోవాలని మనం ఎన్నో సంవత్సరాలుగా మన పూర్వీకులు ఈ దేవాలయాల పరిరక్షణ గురించి భూములను కూడా దానం చేస్తే చంగంలలో కొంతమంది ద్రోహులు ఆ దేవాలయ భూములను కూడా రిజిస్టర్ చేస్తే నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ వేణుగోపాల స్వామి ఆలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పరిగిలో కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొచ్చి ఒక క్రమ పద్ధతి లోపల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కొండ సురేఖ గారిని తీసుకొచ్చి మన పాంపండ దేవాలయాన్ని కూడా 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి అని చెప్పి దానికి సంబంధించిన అన్ని కూడా స్థపతిని తీసుకొచ్చి ఎస్టిమేట్స్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసినాం. తొందరలోనే తప్పకుండా అక్కడ దేవాలయాన్ని నిర్మిస్తాం. అదేవిధంగా మా అశోక్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు ఎక్స్ సర్పంచ్ మన సంజీవ్ నగర్కు అక్కడ కూడా ఒక 2 కోట్ల రూపాయలు పెట్టి దేవాలయం నిర్మించాలని తను ఎన్నో కాలంగా నా దృష్టికి తీసుకొచ్చినాడు. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ కార్యంలో ఉన్నప్పుడు నేను వారి దృష్టికి తీసుకొచ్చి లెటర్ కూడా ఇచ్చినాను. తప్పకుండా సంజీవ నగర్ లోపల కూడా మంచి దేవాలయాన్ని కూడా నిర్మిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈరోజు అక్కడ కూడా పరిపూజ కార్యక్రమం ఉంది. అందరు కూడా అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మరొకసారి మీ అందరితో కూడా కలిసి మరొక కార్యక్రమంలో పాల్గొంటా అన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్డి గారు మరి మీరు ఎమ్మెల్యే గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. రాజాసింగ్ గారు వస్తున్నారు కాబట్టి హిందూ టైగర్ గోష్మాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు
వేదికపైకి రావాల్సిందిగా మనవి. హిందూ టైగర్ భోష్మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఇప్పుడే మన వేదిక పని జరుగుతుంది కాబట్టి సార్ వారికి మీరు కొద్దిగా ప్లేస్ అరేంజ్ చేయాలి. దయచేసి వారు రావడానికి మార్గాన్ని వదలవలసింది కోరుతున్నాం. హలో, దయచేసి వారికి మార్గాన్ని వదలండి. हमसे पंगा लेना बेटे, हिंदू धर्म के हम शेर है रे छोटे। हाँ, बोलकर भी ना हमसे पंगा लेना बेटे, हिंदू धर्म के हम शेर है रे छोटे। हाँ, हमसे ही तुम हो ये इतिहास कहेगा। बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा। जेठालाल टूट गया, बाप तुम्हारा टूट गया। जेठालाल टूट गया, बाप तुम्हारा टूट गया। तुम्हारा बाप, तुम्हारा बाप। है हमारी सब पे नजर, रामवीरों की तैयार है खबर। दूर दूर तक है हमारी सब पे नजर, रामवीरों की तैयार है खबर। जो नाम में आएगा तो मिट जाएगा। ए बाबा रे, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा। जेठालाल टूट गया, बाप तुम्हारा टूट गया। जेठालाल टूट गया, बाप तुम्हारा टूट गया। हिंदू राष्ट्र बनेगा हिंदुस्तान, जीते जी हमको करना है काम। हिंदू राष्ट्र बनेगा हिंदुस्तान, जीते जी हमको करना है काम। देश ये सारा बकवा रंग से सजेगा। ये सालो बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा। जेठालाल टूट गया, बाप तुम्हारा टूट गया। जेठालाल टूट गया, बाप तुम्हारा टूट गया। एक ना एक दिन इतिहास हम बदल देंगे। आग है आग हम जला के राख कर देंगे। एक ना एक दिन इतिहास हम बदल देंगे। आग है आग हम जला के राख कर देंगे। हिंदुओं के आगे कोई न टिकेगा। बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा, बाप तो बाप रहेगा। जेठालाल टूट गया, बाप तुम्हारा टूट गया। जेठालाल टूट गया, बाप तुम्हारा टूट गया। అందరూ ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చోండి. దయచేసి అందరూ ఎవరి స్థలాల్లో వాళ్ళు కూర్చోండి. కొద్దిసేపట్లో పూజ్యశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారు మాట్లాడబోతున్నారు. తర్వాత వారి రాజాసింగ్ గారు కూడా మాట్లాడబోతున్నారు. కాబట్టి వాళ్ళ అమూల్య సందేశాన్ని మనం వినాలి. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. నిశ్శబ్దంగా కూర్చోండి అందరూ.
దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి. భారత్ మాతాకి అందరికీ ధన్యవాదాలు. శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవానికి ఇచ్చేసిన ప్రముఖులు స్వాగత సుమంజలు తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మహనీయులందరికీ ధన్యవాదాలు. హిందూ ధర్మ పరిరక్షణ పాటుపడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణని ఏర్పాటు చేసుకోవడం మనందరికీ ఆనందదాయకం. ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలకు మరియు యువజన సంఘాల మిత్రులకు, అధికారులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పోలీస్ సిబ్బందికి, ప్రతినిధులకు ధన్యవాదాలు. మరొక ఛత్రపతి శివాజీ మన స్టేజ్ పైన కొలువు తీరడం మన అదృష్టం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత మాతాకి. గౌరవనీయులైన ముఖ్య అతిథులు, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ గారికి, నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారికి, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సార్ గారికి, అలాగే ఆదిత్య పరశ్రీ స్వామి గారికి, గోషమల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ సార్ గారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప సార్ గారికి మరియు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, గ్రామ యువకులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన గ్రామ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ధైర్యానికి, దేశభక్తికి, సమన్వయ పాలనకు, పరమత సహనానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని మన గ్రామంలో ఆవిష్కరించడం మనందరికీ గర్వకారణం. ఈ శుభ సందర్భంలో మీ అందరి ముందు మాట్లాడడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న షహజీ భోంస్లే జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మనిచ్చాడు. చిన్నప్పటి నుంచి తల్లి జిజియాబాయి ఒగ్గుపాలతో పాటు ధైర్యం, న్యాయం, ధర్మం, దేశభక్తి వంటి విలువలను శివాజీలో పెంచుతూ పెద్ద చేసింది. శివాజీ మహారాజ్కి అపరమైన సైన్యం లేదు, అపరిమిత ధనం లేదు, కానీ ఆయన ఉన్నది కేవలం ధైర్యం, తెలివి, ప్రజలపై విశ్వాసం. వాటితోనే ఎన్నో గొప్ప విజయాలను సాధించాడు. యుద్ధంలో శివాజీ మహారాజ్ వేసిన వ్యూహాలు ప్రమాద చరిత్రలో ప్రత్యేక స్థానం స్థాపించాయి. అలాగే సైన్యంలో అన్ని మతాల వారికి సమప్రాధాన్యం, ఉన్నత పదవులను ఇచ్చాడు. ఒక్కసారి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ని అగ్రకోటలో బంధించినప్పుడు శివాజీ మహారాజ్ తప్పించుకోవడానికి మదనీ అక్బర్ అనే ముస్లిం వ్యక్తి సహాయం చేశాడు. ఈ విధంగా సామ్రాజ్యంలో అన్ని కులాల, మతాల వారికి సమాన ప్రాధాన్యం ఇచ్చాడు. శివాజీ మహారాజ్ భవానీ మాత భక్తుడు, కానీ దేవాలయాలతో పాటు మసీదులను కట్టించాడు. ఇందులోనే తెలుస్తుంది. శివాజీ గారు పరమిత సహాయం పాటించాడు. దయచేసి పైన ఉన్న వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరి కిందికి రావాలి, లేదంటే మీ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కరి కిందికి రండి దయచేసి, ప్లీజ్. అలాగే సామ్రాజ్యంలో ప్రజల సంక్షేమం ప్రధాన లక్ష్యం మరియు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు కఠిన నియమాలు అమలు చేశాడు. అదేవిధంగా మన గ్రామ యువతలు విద్యలో, క్రీడలలో, వ్యవసాయ సేవా కార్యక్రమాలలో ముందుండాలి. అలాగే మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మహిళలను గౌరవించాలి. ఇవే శివాజీ మహారాజ్ మనకు అందించిన విలువలు. ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామంలోని అన్ని యోజన సంఘాలకి మరియు యువత అధికారులకి, ప్రజాప్రతినిధులకి, గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరి సహకారం ఉండడం వలన ఇదంతా సాధ్యమయ్యింది.
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భవానీ, జై శివాజీ, జై. దయచేసి మీరు అందరు అక్కడ నుంచి పైకి అందరు దిగాలి. ప్రతి ఒక్కరు రావాలి, కిందికి రావాలి. అక్కడ లేదంటే సార్ వస్తే సార్ పైకి రావాల్సి వస్తుంది. ఏయ్ బాబు దిగు, చెప్తే అర్థమవుతుందా మీకు? ఏయ్ ప్రతి ఒక్కరు దిగాలి, అక్కడ నుంచి రావాలి, అందరి కిందకి రావాలి. సర్పంచ్ గారికి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం తర్వాతగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవనీయులు శ్రీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. బోలో రామ లక్ష్మణ జానకి, బోలో రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కే, జై శివాజీ. జై జై శివాజీ, అన్న మరొకసారి చేయలేపి మరొకసారి చెప్తామన్నా. జై శివాజీ, జై జై శివాజీ, జై భవానీ. జై జై భవానీ. ఈరోజు శివాజీ యువజన సంఘం అన్నలారా, దయచేసి అన్నలందరూ దయచేసి కిందికి దిగండి. ఏం తప్పు జరిగినా మనకి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమంలో విషాదం జరిగిందనే వార్త రాకూడదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరు అందరు కిందికి దిగండి అన్న. ముఖ్యంగా ఈరోజు మనం చాలా గర్వపడాల్సిన సందర్భం వెన్నచేడు నుంచే మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ రావడము చాలా గర్వకారణంగా ఉంది. మీ అందరినీ చూస్తుంటే హిందుత్వం ఎక్కడ లేదు, వెన్నచేడు నుంచే మొదలవుతుంది. వెన్నచేడులోనే హిందుత్వం ఉంది, వెన్నచేడు నుంచే మొదలవుతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అన్న ఖచ్చితంగా మనం శివాజీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో మీరందరూ వచ్చినందుకు మరొకసారికి మీ అందరికీ పాదాభివందనాలు. ఇక్కడితో పాటు మిగతా గ్రామాలలో కూడా మనమందరం ఏదో ఒక విధంగా ప్రతి గ్రామంలో మనం హిందుత్వం ప్రేరేపించాలంటే ఖచ్చితంగా శివాజీ విగ్రహాలు ఇక్కడి నుంచి మిగతా గ్రామాలన్నింటిలో కూడా మీరందరూ ఖచ్చితంగా వచ్చే విధంగా కృషి చేయాలా, ప్రతి గ్రామంలో వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నానన్న. ఎందుకంటే హిందుత్వం ఖచ్చితంగా అభద్రతా భావంలో పడుతుంది అన్న. కొద్దిగా వెనుకపోండి అన్న, డిస్టర్బ్ కాకుండా కొద్దిగా వెనుకపోండి ప్లీజ్. హిందుత్వం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మీరందరూ హిందుత్వం వైపు, హిందువుల బిజినెస్ వైపు ఏం చేసినా హిందువులకు మేలు జరిగే విధంగా మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండి మనం ఆర్థికంగా ఎదగాల. మొట్టమొదటిగా ఆర్థికంగా ఎదుగుతూనే హిందువులందరూ బాగుపడతారు. మనం ఆర్థికంగా ఎదగాలంటే మన వస్తువులు మనం ఎక్కడ ఏ ప్రాంతంలో పోయినా ఎక్కడ ఏమి కొన్నా మన హిందూ దుకాణాలలో కొనాలా, మన హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరనే కొనాలా. ఇక్కడ కూడా ఒక పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏంటంటే హిందూ దుకాణాలకు కూడా హిందువుల పేర్లు పెడుతున్నారు. లోపలికి పోతే మన హిందువులు కూర్చుంటలేరు. ఖచ్చితంగా అది కూడా మీరు దగ్గరుండి చూడాలా. ఖచ్చితంగా మీరు హిందువుల దగ్గర కొని హిందువులకు ఖచ్చితంగా బలపడితే మనకు వచ్చే విధాలలో వచ్చే పిల్లలందరికీ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ ఖచ్చితంగా శాఖలు పోతున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎట్టి పరిస్థితులలో మనం శాఖలు పోవాలా, ప్రతి దగ్గర మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా హిందువులు అంటే ఏమవుతారంటే ఎక్కడన్నా గొడవ అవుతుందంటే వెనకకి వెళ్ళిపోతాం. వాన్ మానన్న వాడు పోతుండు, మనం ఎందుకు కొట్లాడొద్దు అని. అన్న ఖచ్చితంగా చెప్తున్నా, మనకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా రోడ్డు మీద మనకు ఎవరు ఇబ్బంది పెట్టినా ఎట్టి పరిస్థితులలో ప్రతి వాడి హిందూ అయితే ఖచ్చితంగా ప్రతి హిందువుకు నిలబడి వానికి ఎక్కడ ఏం కాకుండా కొట్లాడాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి బలో భారత్ మాతాకి ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలియాలని కోరుతున్నాను. జై శ్రీరామ్. గట్టిగా అంటలేరు, అసలు వెన్నచేడు కూడా దాటలేదు. మనం పరి కాన్స్టిట్యున్సీ దాటాలన్నాయా,
జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా మళ్ళొక్కసారి అంటుంటే ఎట్లుండాలంటే భారతదేశంలో ఛత్రపతి శివాజీ అటువంటి వ్యక్తులు పెరిగిన దాంట్లో మీరు కూడా జై శ్రీరామ్ అంటే మొత్తం పిడికిలు బిగించి గట్టిగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇక్కడికి సభా వేదికను అలంకరించిన పెద్దలు ఆదిత్య పరశ్రీ స్వామి గారికి, మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి అసలు కంకణం కట్టుకున్న మన టైగర్ రాజా సింగ్ గారికి, మరియు ఎమ్మెల్యే గారు గంగుల అనంత లక్ష్మారెడ్డి గారికి, గుర్రం నవనీత చెన్నయ్య గారికి, రవికాంత్ రెడ్డి గారికి, వెన్నచెట్ల ఈ విగ్రహదాత చేసినటువంటి వెన్న ఈశ్వరప్ప గారికి, గంగుల పుల్లారెడ్డి గారికి, మా కులచల్ల మండల టైగర్ ప్రహ్లాదరావు అన్న గారికి, కేఎం నారాయణ గారికి, గుంతల రాములు సార్ గారికి, నరేందర్ సార్ గారికి, శివ మల్లప్ప గారికి, బోయిని గోపాల్ గారికి, పులేందర్ రెడ్డి గారికి, ఈ ఛత్రపతి శివాజీ అధ్యక్షులైనటువంటి కేశవులు గారికి, వివేకానంద యువజన సంఘం అటువంటి మహేందర్ గారికి, విశ్వరత్న యువజన సంఘం అధ్యక్షులు శ్రీ గోపాల్ గారికి, ఎక్స్ఎంపీటీసీ ఆశన్న గారికి. నేను ఎక్కువ టైం తీసుకోను, 2 నిమిషాలు మాట్లాడతాను. నాకు ఈరోజు వెన్నచ్చేడు గ్రామాన్ని చూస్తుంటే రాయగఢ్ లాగా కనిపిస్తుంది. రాయగఢ్ అంటే మీకు అర్థమైంది కదా, మహారాజుని ఛత్రపతి చేసిన గడ్డ. అలాగా ఈ వెన్నచెడు కూడా నాకు కనిపిస్తుంది. చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం. ఈ వేదికలు ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన విలేకరు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మనం అందరము హిందువులలో ఏమంటున్నారంటే కులాలు అవి తీసుకొస్తున్నారు. అవన్నీ మనం పక్కన పెట్టి హిందూ రాజ్యాన్ని నిర్మించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు ఈర్ష్య, పగ, ద్వేషాలు, ఈగోలు తీసుకోకుండా మనం ఒక్కటి ఎలక్షన్లప్పుడు మాత్రమే పార్టీలు అనుకున్నాలే, నేను కాంగ్రెస్, నేను బీజేపీ, నేను బీఆర్ఎస్ ఇవన్నీ వద్దు. మనకు కావాల్సింది ఏంది? మన ఊరు డెవలప్మెంట్, మన దేశం బాగుండాలి. ఇలాంటివి కావాలన్నప్పుడు ఏం చేయాలి? మనందరం కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉంటేనే మనం ముందల ఎంతవరకైనా ఏదైనా సాధించగలుగుతాం. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదైనా చరిత్ర పిల్లలు చదవాలి. ఆ చరిత్ర పుస్తకాలు లేకుండా మన దగ్గర అవుతున్నాయి. మీ ఊర్లో మీరు గ్రంథాలయం పెట్టండి, నేను చరిత్ర పుస్తకాలు నాకు అవకాశం ఇవ్వండి, తెచ్చిస్తాను అందరికీ. ఎందుకంటే చరిత్ర చదివిన వాడే చరిత్ర తిరగరాస్తాడు, వేరే కాదు. నేను చెప్పింది ఇది అక్షర సత్యం. మీరందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడం. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ విషయాలు అమోఘంగా ఉన్నాయి. భారత్ మాతాకి జై. ఈనాటి ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకి ఇచ్చేసినటువంటి పరశ్రీ గారికి, అలాగే మన హిందువులందరికీ లెజెండ్ బ్రాండ్ టైగర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా యువజన సంఘాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మా గ్రామంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు పరిగి తాలూకా నుంచి వచ్చినటువంటి ఈ హిందూ బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకన్నా ఎక్కువ మన టైగర్ గారు మాట్లాడతారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన మాట్లాడిన మాటలు మనం అందరం కూడా చక్కగా విని పాటించాలి. ఎందుకంటే మనము హిందూ ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనందరినీ కాపాడుతుంది. కాబట్టి మీరందరూ కూడా గ్రహించి మన పనులను మనం చక్కగా చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వాస్తవ్యుడు వివిధ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి మనకందరికీ తెలుసు. ఈ మొత్తం పరిగి తాలూకాల్లో
సేవా కార్యక్రమం పాల్గొని లైన్ క్లబ్ నుండి కానీ వివిధ కార్యక్రమం పాల్గొని మరి మనందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ మన గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనకు సహకరిస్తున్నటువంటి వ్యక్తి వెన్న ఈశ్వరప్ప గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్నగారు. అందరు కూడా దయచేసి 2 చేతులు పైకెత్తి, ఎందుకంటే ప్రధాన వక్తలు 2 ఉన్నారు. వారిచ్చే సందేశం చాలా కీలకమైనది, అమూల్యమైనది. మీ ఫోన్లన్నీ బంద్ చేసి దయచేసి వాళ్ళు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఓపికగా వింటామంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ కూడా ఒక్కసారి 2 చేతులు పైకెత్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరిపోదు. హిందూ టైగర్ రావడం జరిగింది, ఒక దిక్కు హిందూ స్వామి రావడం జరిగింది, ఆదిత్య పరాశ్రీ స్వామి గారు. కాబట్టి సరిపోదు. మరొక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శివాజీ, జై శివాజీ, వీర శివాజీ, జై శివాజీ, వీర శివాజీ. నేను 2-3 నిమిషాలని మాట్లాడతాను. నా పేరు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప. ఈ వెన్నచెడు గ్రామ నివాసిని. ఈరోజు హిందూ సామ్రాజ్యం అంటున్నాం. ఆ రోజు మన భారతదేశం మీదకి మొఘలులు దండయాత్ర చేసినప్పుడు ఎవరైతే ఒక మాతృమూర్తి చిన్నప్పుడు ఒక అంశం వాళ్ళ ఇంట్లో జరుగుతున్నప్పుడు ఆ మాతృమూర్తి ఏం చూసిందంటే బయట మొఘలులు దాడి చేస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటే ఆ బిడ్డ మాతృమూర్తి బిడ్డగా ఉన్నప్పుడు కిటికీలో నుంచి చూసింది. నాన్న దగ్గరికి వెళ్ళింది. నాన్న అక్కడ అంతా కొల్లగొడుతున్నారు, ఇబ్బంది జరుగుతుంది నాన్న అన్నప్పుడు తండ్రి చెప్తాడు, బిడ్డ మన వల్ల కాదు, వాళ్ళు వచ్చింది మొఘలులు బయట దేశంకి వెళ్ళి భారతదేశం మీదకి దండయాత్ర చేసిండ్రు, మన వల్ల కాదు బిడ్డ అంటాడు. అన్నప్పుడు ఆ బిడ్డ మనసులోనే దాచుకొని కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత భర్త వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇంట్లో నుంచి చూస్తే గ్రామంలో విధ్వంసం జరుగుతూ ఉంటది. దండయాత్ర చేస్తున్నప్పుడు విధ్వంసం జరుగుతుంటే కల్లారా చూసి భర్త దగ్గరికి వెళ్ళి అయ్యా అగో విధ్వంసం జరుగుతుంది, ఏం చేద్దాము, మన గ్రామము దేశం ఆగమవుతుంది అన్నప్పుడు ఆ భర్త చెప్తాడు, మన వల్ల కాదు, మనం ఏం చేయలేము, వాళ్ళ దగ్గర బలం ఉంది, సైనికులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉంది, మనం ఏం చేయలేమంటారు. ఆ సందర్భంలో ఆమె నిశ్చయించుకుంటది, నా తండ్రి వల్ల కాలేదు, నా యొక్క భర్త వల్ల కాలేదు అని చెప్పేసి ఆ తల్లి పుత్రుడు ఎవరైతే కొడుకు పుడతాడో ఆ కొడుకు ద్వారా చిన్నప్పుడు బాల్యం నుంచే వీర యుద్ధాలు, ఖడ్గ యుద్ధాలు సైనికుడిగా తయారు చేసి ఆమెకు ధైర్యం అనేది ఆ తల్లి నిర్వహించిన శివాజీ గారి తల్లికి ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆ తల్లి యొక్క కొడుకే శివాజీ గారు. ఆ శివాజీ గారు ఆ రోజు భారతదేశంలోనే మొఘలులు ఆక్రమించుకొని దండయాత్ర చేస్తుంటే ఊచకోతకు వస్తుంటే ఆ రోజుల్లో మనందరినీ కాపాడిన వీరసింహం టైగర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మన హిందూ సామ్రాజ్యాన్ని మనమంతా మీ అందరికి చేతులు జోడించి వేడుకుంటున్నాం. కులం ఉంటే కులం కడప లోపలే, కులం ఉంటే కడప లోపలే, బయటికి వస్తే మనమంతా హిందువులమని చాటి చెప్తూ హిందువులు హింస చేయరు, అహింస చేయరు, శాంతియుత వాతావరణంలో ధర్మంగా నిబద్ధతతో న్యాయంగా చేస్తారు. కాబట్టి నేను మిగతా అంశాలు మాట్లాడను. మీ అందరూ ఎంతో దూరం నుంచి స్వామి గారు ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి హిందీ టైగర్ అయినటువంటి రాజా సింగ్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా వారికి అభినందన తెలియజేద్దాం. అలాగే మన ప్రాంతవాసి స్వామి ఎక్కడైతే నారాయణపేట అంబాత్రయ క్షేత్రము ఆ స్వామీజీ పూజ్యశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారు చూస్తే సింపుల్ హంబుల్, ఎంత జ్ఞానం అంటే సముద్రం అంత జ్ఞానాన్ని మన హిందువులకు ఇస్తున్నటువంటి స్వామి ఆదిత్య పరాశ్రీ స్వామి గారు. ఆ స్వామి గారి విన్నట్టుంటే గట్టిగా చెప్పడం ద్వారా ఒకసారి స్వామి గారికి కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. వారి యొక్క మెసేజ్ వినాలి కాబట్టి వేదిక పైన పెద్దలు చాలా మంది ఉన్నారు. రాములన్న గారు, నరేంద్రన్న గారు నిర్వహిస్తున్నారు. ఈ కర్త కర్మ క్రియ ఛత్రపతి వెన్నచెడు ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షులు కేశవులు వారి మొత్తం టీం, అలాగే వివేకానంద యువజన సంఘం వారి మొత్తం టీం,
అంబేద్కర్ యువజన సంఘం, స్టార్ యూత్ క్లబ్, ఎవరైనా అందరి కూడా ఒకసారి ఇంత నిర్వహించినందుకు వారికి గట్టిగా చప్పట్ల ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే 3:30 నుంచి చూస్తా ఉన్నాం, గ్రామాల నుంచి గ్రామాలు తండోపతండాలుగా పరిగి, కులచెర్ల, మహబూబ్నగర్, కోసి, గుమ్నాల్, కొడంగల్, వికారాబాద్, తాండూర్ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారికి మీకేమన్నా అసౌకర్యం కలిగితే దయచేసి చేతులు జోడించి వేడుకుంటున్నాం, మన్నించాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి హిందూ టైగర్ గురువు గారి యొక్క సందేశాన్ని తీసుకెళ్లి గ్రామ గ్రామాన వాడవాడల మీరు ఈ సందేశాన్ని ప్రకటించాలని చెప్పేసి వేడుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మంచి సందేశం ఇచ్చిర్రు, వారికి గట్టిగా చప్పట్ల ద్వారా అక్కడి నుంచి మనస్ఫూర్తిగా ఇష్టంగా గట్టిగా చప్పట్ల ద్వారా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఊర్రుతో నగిలించినటువంటి ఉపన్యాసం విన్నాం. మనలో దేశభక్తిని పెంపొందించిండు. మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందూ ప్రకృతి పరమాత్మను దృష్టిలో పెట్టుకొని మనం అంటే ఇప్పుడు మనకు ఉరుతులు రూపాయల వర్షం కొట్టి వెలిసినట్లు అయిపోయింది. నెక్స్ట్ మరి ఆధ్యాత్మిక చింతన కావాలి. మనిషి కేవలము దేశభక్తిని పెంపొందించిండు. దేశభక్తితో పాటు దైవభక్తి కూడా కావాలి. దైవభక్తి, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగం అంటాం. అందుకే స్వామివారు వాళ్ళు మనకు భక్తిని బోధిస్తూ మన దేశభక్తిని పెంపొందిస్తూ మనకి మార్గదర్శనం చేస్తాడు. కాబట్టి మనం బాగా వినాలి. తర్వాత ఆయన మనకు అందరికీ ఆశీర్వాదాలు కూడా ఇస్తారు. కాబట్టి అందరూ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా నేను మనవి చేస్తూ మరి ఒక్క 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చుకుంటూ స్వామి అంటే చాలా దూరం నుండి అమ్మాయి వచ్చింది ఈ కార్యక్రమంలో ఒక డ్యాన్స్ కార్యక్రమం చేయాలని. ఒక 4 నిమిషాలు ఉంటుంది ఆ పాట. బ్రేక్ ఇచ్చిన తర్వాత స్వామీజీ గారి ఆశీర్వాదాలు మనం అందరం పొందాలి.
గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాకల్ప తరుర్భాతి సభాకల్ప తరుర్భాతి వేద శాఖోపశోభితః శాస్త్రపుష్ప సమాకీర్ణ విద్వద్భ్రమర సంయుతః భక్తి నేర్పాలి, ఆధ్యాత్మిక చింతన కూడా నేర్పాలి అనే విషయాన్ని ఈ డయస్ ద్వారా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న వాళ్ళందరికీ మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ బాలరాజ్ గారు బాలరాజ్ వి బాలరాజ్